హాయ్ అండి, వెల్కమ్ టు వివాహ భోజనంబు. ఓవెన్ లేకుండా చాలా టేస్టీగా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి, 2 స్పూన్స్ పంచదార, చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా డవ్లా ప్రిపేర్ చేసుకుంటూ ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్, మళ్ళీ డవ్ కలుపుకోవడానికి అవసరమైతే మళ్ళీ కొద్దిగా పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, అంటుకుపోతూ ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు బాగా నీట్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు మందంగా ఉండే ప్లేట్ తీసుకుని బ్రష్తో ఈ ప్లేట్ మొత్తం ఆయిల్ అప్లై చేసేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న డౌని కూడా తీసుకొని ఒత్తుకుంటూ, జిగురుగా చేతికి అంటుకుపోతూ ఉంటుంది, ఇలా ఒత్తుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ప్లేట్ మొత్తం రౌండ్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేతితో మెల్లమెల్లగా ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టేసుకోవాలి. మొత్తం డవ్ మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం హోల్స్ పెట్టేసుకున్న తర్వాత పిజ్జా సాస్ కానీ సెజ్వాన్ సాస్ కానీ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్, మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే సెజ్వాన్ సాస్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ డవ్ అంతా కూడా నిండిపోయేలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్, ఫస్ట్ ఉల్లిపాయ, ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని ఇలా ఈవెన్గా అరేంజ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటూ పెట్టేసుకున్నాను. స్వీట్ కార్న్ ముందే ఉడకపెట్టుకోవాలి, మిగతావన్నీ పచ్చివే వేసుకున్నాను. టమాటా పీసెస్, టమాటాలు కూడా వేసుకున్నాను లాస్ట్లో. మిగిలిపోయినవి ఉంటే వాటి మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మొజరెల్లా చీజ్ ఇలా గ్రేట్ చేసుకున్నాను, అంటే చీజ్ కొద్దిగా తురిమేసుకున్నాను. నా దగ్గర మొజరెల్లా చీజ్ ఉంది, ఏ చీజ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఇలా దాని మీద ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. మూత కూడా పెట్టుకొని 1/2 అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.